friends, welcome back to my Chitra Photography YouTube channel. Andarki swagatam, suswagatam. Friends, మీరు గనుక మన my Chitra Photography YouTube channel కి సబ్స్క్రైబ్ చేయలేదంటే గనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి చెప్పి షేర్ చేయండి. సపోర్ట్ అవర్ ఛానల్. ఆల్రైట్. సో ఈ రోజు వన్స్ అగైన్ మనం షార్ప్ ఫోటోస్ రాకపోవడానికి గల కారణాలు మనం సీరియస్ గా చెప్పుకుంటూ వస్తున్నాం అండ్ ఇది అనదర్ ఎపిసోడ్ టు దట్ సిరీస్ అన్నమాట. సో మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్తో పాటు ఈ వీడియో కూడా చూడండి, ఓకేనా. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ కారణం అబౌట్ ద లెన్స్ రిలేటెడ్ టు షార్ప్ పిక్చర్స్ అనమాట. షార్ప్ ఫోటోస్ రాకపోవడానికి గల కారణాలు సంబంధించి లెన్స్ గురించి మనం ఇంకొక కారణం మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటంటే లెన్స్ ఫిల్టర్స్. సో లెన్స్ ఫిల్టర్స్ గురించి మనం వినే ఉంటాం అండ్ ఒకవేళ వినలేదంటే నో ప్రాబ్లం, మనం ఒక సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. సో దాంట్లో మీకు క్లియర్గా వివరిస్తా. సో ఈ లెన్స్ ఫిల్టర్స్ ఏంటంటే మనకి లెన్స్ యాక్చువల్ మనం కొనే లెన్స్ తోటి కాకుండా పైన ఇలా లెన్స్ ఫిల్టర్స్ మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి 24-105 దీని ఏమంటారు ఎల్ సిరీస్ లెన్స్ అనమాట. అంటే కాస్ట్లీ అండ్ క్వాలిటీ ఫ్రమ్ కెనాన్. సో దీనికి నేను ఈ లెన్స్ దీనికి నేను ఈ లెన్స్ ఫిల్టర్ వాడడం జరిగింది. ఇదేంటంటే జస్ట్ యూవీ ఫిల్టర్ అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ ఫిల్టర్స్ ఉంటాయి. ఎన్డి ఫిల్టర్ని, యూవీ ఫిల్టర్ని, పోలరైజ్ ఫిల్టర్ అనేసి ఉంటాయి. బట్ నేను వాడుతుంది యూవీ ఫిల్టర్. సో నా మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ సర్ఫేస్ లెన్స్కి లైఫ్ ఇప్పుడు జస్ట్ ఎలా అయితే మనం వాడే ఫోన్లకి కవర్ లేదంటే కొంటామో అలానే దీని గ్లాస్ సేఫ్టీ స్క్రాచెస్ పడకుండా ఇది కొనడం జరిగింది. ఒకవేళ దీనికి స్క్రాచ్ పడ్డా ఐ కెన్ రీప్లేస్ దిస్. అండ్ ఈ గ్లాస్కి ఏం కాకుండా నేను ఒక ప్రొటెక్షన్గా ప్లస్ యూవీ రేస్ ఫిల్టర్గా కొనడం జరిగింది, వాడుతున్నా. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే క్వాలిటీ లెన్స్ ఏదైతే ఉందో ఈ లెన్స్తో పాటు వచ్చే గ్లాస్ ముందు భాగం ఏదైతే ఉందో ఆ క్వాలిటీకి ఇది మ్యాచ్ అవ్వగలగాలన్నమాట. సో అక్కడ సమస్య. సో ఇది నేను కొన్నదేమో క్లోజ్ టు $1,000, మేబీ $800 ఏమో అనుకుంటా. బట్ అంత కాస్ట్ పెట్టాను. ఇదేమో కైండ్ ఆఫ్ నేను బేసికే కొన్నా అనమాట. ఇట్స్ అమెజాన్ బేసిక్స్. థింగ్ ఏంటంటే ఇక్కడ ఆబ్వియస్లీ ఈ లెన్స్ ఫిల్టర్ లేకుండా నేను తీస్తే గనక మోర్ క్వాలిటీ వస్తుంది అండ్ మోర్ షార్పర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఇది పెడితే ఏమవుతుందంటే బేసిక్లీ ఈ గ్లాస్ క్వాలిటీ ఏదైతే ఉందో ఈ గ్లాస్ క్వాలిటీ దీంతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్తాను అనమాట. సో ఈ గ్లాస్ ఎప్పుడైతే నేను పైన పెట్టానో ఆబ్వియస్లీ దీనికి ఉండే దుమ్ము అండ్ ఆ గ్లాస్ క్వాలిటీ ఆ లేయర్స్ నుంచి లైట్ పాస్ అయ్యేది అండ్ డీటెయిల్స్ పాస్ అయ్యేది తగ్గిపోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మనకి ఈ లెన్స్ ద్వారా పాస్ అయ్యి సెన్సార్ చేరుకునే విషయాలు తక్కువైపోతుంది. ఆ రకంగా మనకి ఫోటో యొక్క క్వాలిటీనే తగ్గిపోతుంది అనమాట. సో దీనికి విరుగుడు ఏంటంటే మంచి క్వాలిటీ లెన్స్ ఫిల్టర్స్ వాడడం. ఓకే, హై క్వాలిటీ, వెరీ హై క్వాలిటీ. అంటే ఏంటంటే మీరు వాడే లెన్స్ ద్వారా తీసినప్పుడు వచ్చే పిక్చర్ క్వాలిటీ ఈ లెన్స్ ఫిల్టర్ వాడితే వచ్చే పిక్చర్ క్వాలిటీకి ఏ మాత్రం తీసిపోవద్దు. ఓకే, అలా ఉంటేనే మీ యొక్క ఫిల్టర్ పెట్టడానికి యూస్ ఉంది. లేదంటే బేసిక్లీ మీరు ఒక చీప్ ఫిల్టర్ క్వాలిటీ ఆర్ కాస్ట్లీ లెన్స్ మీద పెట్టేస్తే కనుక మీరు ఆ కాస్ట్లీ లెన్స్ నుంచి పొందగలిగే క్వాలిటీ పొందరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు మంచి ఫోటో తీసినా కూడా కంపారిజన్, ఓకే సేమ్ లెన్స్ వాడుతున్నానే నాకు క్వాలిటీ రావట్లేదు, అక్కడ క్వాలిటీ వస్తుంది అంటుంటారు. సో అక్కడ ఈ లెన్స్ ఫిల్టర్స్ ఒకవేళ మీకు షార్ప్ పిక్చర్స్ ఉంది అండ్ మీరు కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు అంటే కనుక ఇది తీసేసి వాడండి. దేర్ విల్ బి రిస్క్, బట్
అది తీసేసి వాడితే కనుక మీకు యాక్చువల్ క్వాలిటీ ఫ్రమ్ ద లెన్స్ అన్నది మీకు దొరుకుతుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఈ ఫిల్టర్ అనేది తప్పదు. సో దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఒకటి ఏంటంటే గుడ్ క్వాలిటీ లెన్స్ ఫిల్టర్ వాడడం, ఇంకోటి ఏంటంటే ఆ లెన్స్ ఫిల్టర్ లేకుండా తీసే ఫోటో బెటర్. మీకు క్వాలిటీనే కావాలి, నాకు ఈ ఫిల్టర్ అన్నది ఇంపార్టెంట్ కాదు, అండ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్ సిచ్యువేషన్, నేను జాగ్రత్తగా చూసుకుంటా అంటే కనుక ఆ ఫోటో తీసే సమయానికి మీరు ఈ లెన్స్ ఫిల్టర్ తీసేసి ఫొటోస్ తీసాక మళ్ళీ ఆ పర్టికులర్ ఫోటో ఫ్యూ ఫొటోస్ తీసుకున్నాక మళ్ళీ మీరు యూ కెన్ అటాచ్ దట్ ఫిల్టర్ అనమాట. సో అది విషయం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, లెన్స్ ఫిల్టర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనం మాట్లాడుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ విషయంలో వాట్ ఎవర్ ఇట్స్ టైప్ ఇట్ ఈస్, ఓకేనా, ఎన్డి ఫిల్టర్ కావచ్చు, యూవీ ఫిల్టర్ కావచ్చు, పోలరైడ్ ఫిల్టర్ కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ విషయంలో అగైన్ దెర్ ఆర్ 2 టైప్స్ అనమాట. ఒకటేమో చీప్ అండ్ అనదర్ ఇస్ కాస్ట్లీ అండ్ క్వాలిటీ. సో నేను ఆల్రెడీ ఒకటి వాడుతున్నా క్వాలిటీ. సో నేను అది కొనడమే ఎందుకంటే నా 70-200 2.8 లెన్స్కి నేను సేఫ్టీగా వాడుకున్నా యూవీ ఫిల్టర్. బట్ నాకు తెలుసు నేను చాలా డబ్బులు పెట్టి ఆ లెన్స్ కొనడం జరిగింది. దాని మీద ఇఫ్ ఐ గో విత్ అమెజాన్ బేసిక్స్ లెన్స్ ఫిల్టర్ యూవీ ఫిల్టర్, దట్స్ నాట్ గోయింగ్ టు మ్యాచ్. సో నేను బేసిక్లీ దాని యొక్క అంత డబ్బులు పెట్టి ఆ లెన్స్ కొని దాని క్వాలిటీ తెచ్చుకోవట్లే, వేస్ట్ చేస్తున్నా అన్నట్టు. సో నేనేం చేశానంటే ఇంకా ఎలాగో అంత పెట్టాను, బట్ లెట్ మీ యాడ్ సమ్ మోర్ మనీ అనేసి మంచి క్వాలిటీ లెన్స్ ఫిల్టర్ కొనుక్కోవడం జరిగింది అనమాట. ఐ థింక్ దాని కాస్టే $120 పెట్టి కొనడం జరిగింది. దాదాపు మనకి 10,000 చిల్లర, 10,000 జస్ట్ ఆ పైన ఫిల్టర్కే. కానీ అది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం దట్ ఈస్ ద ప్రైమరీ స్టేజ్ ఆఫ్ పాసింగ్ ద లైట్ కదా. సో అది ఇంపార్టెంట్. మనం అది కరెక్ట్గా అలో చేస్తేనే ఇన్ఫర్మేషన్ మనం లెన్స్ ద్వారా మనం ఫోటో సేవ్ చేసుకోగలుగుతాం. సో అలాంటి లెన్స్ ఫిల్టర్స్ ఇంకోటి ఏంటంటే మనకి చీప్ కూడా దొరుకుతాయి అనమాట. సమ్ టైమ్స్ ఇప్పుడు ఏదైనా ఒక కెమెరా కొంటే, సో ఏదైనా కెమెరా కొంటే వాళ్ళు ఒక బండిల్గా ఆఫర్ చేస్తుంటారు అనమాట లెన్స్ ఫిల్టర్స్ అనేసి. నేను ఒక కెమెరా యాక్సెసరీస్ కొన్నప్పుడు బండిల్గా వచ్చిన ఒక లెన్స్ ఫిల్టర్ సెట్. ఇందులో చూస్తే కనుక దిస్ ఇస్ అగైన్ యూవీ ఫిల్టర్ అనమాట. యూవీ ఫిల్టర్ ఇది వచ్చి చాలా చీప్ మెటీరియల్. సో ఇది ఐ డోంట్ సజెస్ట్. కేవలం ప్రొటెక్షన్ కోసం వాడుకోవచ్చు. అది కూడా ఎలాంటప్పుడు వాడుకోవాలంటే మీ దగ్గర సో వెరీ అన్ఇంపార్టెంట్ ఫొటోస్ తీస్తున్నారంటే కనుక అలాంటప్పుడే ప్లేస్ ఇట్ ఆన్ ఇట్. లేదంటే మీ ఫిల్టర్, మీ యొక్క వాడే లెన్స్ మరీ చీప్ ఉంది, చీప్ అంటే మీరు వాడే లెన్స్ క్వాలిటీ చాలా తక్కువ ఉంది, నాకు ఇట్ డస్ నాట్ మ్యాటర్, క్వాలిటీ డస్ నాట్ మ్యాటర్ అనుకుంటే ఇలాంటివి వాడుకోవచ్చు అనమాట. సో యూ విల్ నో. బట్ మీకే తెలుస్తుంది ఏది వాడాలి, మీ యొక్క లెన్స్ క్వాలిటీ ఏంది, ఎంత పెట్టారు, దానికి తగ్గట్టుగా మీ లెన్స్ ఫిల్టర్ కూడా చూస్ చేసుకోండి. అప్పుడే మీ పిక్చర్స్, మీరు తీసే పిక్చర్ షార్ప్గాను క్వాలిటీగాను ఉంటుంది. ఓకే, మీ లెన్స్ యొక్క కాస్ట్ అండ్ క్వాలిటీ బట్టి మీరు ఎంచుకునే లెన్స్ ఫిల్టర్ కూడా ఉండాలి. మీ యొక్క లెన్స్ డైరెక్ట్గా తీయగలిగే క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్ ఆ లెన్స్ ఫిల్టర్ పెడితే సేమ్ రావాలన్నమాట. అలాంటి ఫిల్టర్నే మీరు ఎంచుకోండి. కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, మీరు సేఫ్టీ చూసుకోండి ప్లస్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఓకేనా? సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ టుడే. సో అది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరొక ఇంపార్టెంట్ రీజన్ అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ టు గెటింగ్ షార్పర్ పిక్చర్స్. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే మీ అభిప్రాయాన్ని, మీ క్వశ్చన్స్ని కామెంట్స్ రూపంలో షేర్ చేస్తే కనుక I will go through it and respond as soon as possible. Okay na? That's it friends for today's episode. Mari next episode lo మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. Till then you guys take care. Bye bye.